వీరి పేరు పద్మ. వీరు కొంపల్లి నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి జనరల్గా వాళ్ళ అబ్బాయి జనరల్ చెకప్ చేయిస్తున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే కడుపులో గడ్డలు ఉన్నాయి అని చెప్పారు. చెప్పినప్పుడు వారు అనుమానం వచ్చి మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళి ఆ విషయం వారు చెకప్ చేయించుకున్నప్పుడు ఆ గడ్డలు అనేవి పెద్దగా ఉన్నాయి, అది క్యాన్సర్ అయ్యే సూచన కూడా ఉంది, మీరు ఎంఆర్ఐ స్కానింగ్ అది చేయించుకోవాలి, ఇన్ని రోజులు ఏం చేశారు మీకు తెలియలేదా అని డాక్టరు దెబ్బలాడినప్పుడు వారు ఎంఆర్ఐ స్కానింగ్ అది చేయించుకోవడానికి వెళ్ళే ముందు అది డాక్టర్ కూడా క్యాన్సర్ అయ్యే సూచనలు ఉన్నాయని చెప్పడంతో వారు భయపడి ఒకవేళ క్యాన్సర్ అయితే నన్ను తీసేసుకో బాబు, నేను ఆ బాధ భరించలేను, నువ్వు అది కాకుండా నన్ను తీసివేయి అని చెప్పి ఆ రోజు సాయంత్రమే వారు దైవజనరాలకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. దైవజనరాలు ఏముండదమ్మా మీకు అంత నార్మల్ వస్తుందని వారు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారు ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్ళారు. స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఆ సాయంత్రం రిపోర్ట్స్ వచ్చినప్పుడు టెస్ట్ అన్నీ నార్మల్గా వచ్చినాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు, అది క్యాన్సర్ కాదు, కనీసం మందులు కూడా వాడే అవసరం లేదని డాక్టర్స్ చెప్పారని, దేవుడు గొప్ప అద్భుతం తన జీవితంలో చేశారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె.